శ్రీ లక్ష్మీ నరసింహ నంది బిల్డింగ్ బుల్ సెంటర్ కాసనేని యాదవ్ చౌదరి గారు, వల్లభూమి మోహన్ రావు గారు, గన్నవరం విజయవాడ కృష్ణా జిల్లా వారి యొక్క 3,900 అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతి 1,00,000 రూపాయలు స్వీకరించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. రెండవది సాధించిన వారు పి సతీష్ కుమార్ రెడ్డి గారు, పచ్చర్ల గ్రామం, రాజధాని మండలం, జోగులాంబ గద్వాల జిల్లా వారు 3,690 అడుగుల దూరాన్ని లాగి రెండో బహుమతి 80,000 రూపాయలు స్వీకరించవలసిందిగా వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మూడవ సాధించిన వారు బాయికాటి బోడన్న గారు, జనగల్ల గ్రామం, శ్రీబలిగల్ల మండలం, కర్నూలు జిల్లా వారు 3,437 అడుగుల దూరాన్ని లాగి 60,000 రూపాయలు స్వీకరించవలసిందిగా వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. నాలుగవ సాధించిన వారు శ్రీ లక్ష్మీ నరసింహ నంది బిల్డింగ్ బుల్ సెంటర్ కాసనేని బాబు చౌదరి గారు, కంబైన్స్, కొందూరు రాంభూపాలరెడ్డి గారు 3,313 అడుగుల 3 జిల్లాకి ఆ యొక్క 4,40,000 రూపాయలు స్వీకరించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. ఐదవది డి రోహన్ బాబు గారు, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం వారు 3,230 అడుగుల 4 జిల్లాకి ఆ యొక్క 5వ 20,000 రూపాయలు స్వీకరించవలసిందిగా వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నామండి. ఐదవ మది దాదాపు కాంబినేసుకో 5వ మది జిబ్బు అనే 5వ మది ఎవరు వచ్చినారు? 240 అడుగులు 4 ఇంచులు లాగి ఆ యొక్క 5వ మతి 20,000 రూపాయలు స్వీకరించవలసిందిగా వారు గొడవ 20,000 రూపాయలు. ఆచంపేట నియోజకవర్గ శాసనసభ సభ్యులు 5వ బహుమతి అండి. దేవస్థాన కమిటీ ప్రసాదము రైతన దేవస్థాన కమిటీ చైర్మన్ వారు ఇచ్చేదిగా బహుకరిస్తున్నారు. మరియు గౌరవ శాసనసభ సభ్యులు, గౌరవ సర్పంచ్ గారు, ఆలయ కమిటీ మెంబర్స్ కూడా బహుకరిస్తున్నారు. చెప్పండి, 5వ బహుమతి 20,000 రూపాయలండి. 20,000 రూపాయలు, 20,000 గొడుగు 50,000 స్వామివారి ప్రసాదం రైట్ అండి. రైట్, థ్యాంక్ యూ. 4వ స్వాతంత్ర వారు కుందూరు రామేశ్వరరెడ్డి గారు, గుండ్రబంధం కంబైన్స్, కాసనేని బాబు చౌదరి గారు 3,313 అడుగుల 3 ఇంచులు లాగి 40,000 రూపాయలు స్వీకరించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నామండి. గోపిరెడ్డి అనురాధ రఘుపతి రెడ్డి గారండి, రికవరీ హాస్పిటల్ బాలాపూర్. రఘుపతి రెడ్డి గారు మీరే రికవరీ హాస్పిటల్ హైదరాబాద్, రికవరీ హాస్పిటల్ ఎండి. మొత్తం సిల్లుకట్టనేది సార్, మొత్తం సిల్లుకట్టనే మన ఓట్లు వీట్లు మొత్తం బయటికి అన్ని నోట్లు కూడా కరెక్ట్ ఏమైనా సపోర్ట్ ఉంటుంది అమౌంట్ తీసుకోను సీకులే సార్. ప్రసాదం ఇవ్వండి అలా ప్రసాదం తీసుకో. స్వామి ప్రసాదం మళ్ళీ మొత్తం రైట్. 3వ బహుమతి 3వ సాధించిన వారు పాయకాటి బోడన్న గారు, ఎనగండ్ల, శ్రీబలిగల్ మండలం, కర్నూలు జిల్లా వారు 3,437 రూపాయలు లాగి ఆ యొక్క బహుమతి విలువ 60,000 రూపాయలు స్వీకరించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. జిల్లాల జగద్రెడ్డి గారు, అయ్యవారిపల్లి సర్పంచ్, జిల్లాల జగద్రెడ్డి గారు, అయ్యవారిపల్లి సర్పంచ్ జిల్లాల జగత్రెడ్డి గారు, అయ్యవారిపల్లి సర్పంచ్ అండి. ప్రసాదం ప్రసాదం స్వామివారి ప్రసాదం అండి అన్న తీసుకున్నాను. రెండవ స్వాతంత్ర వారు పి సతీష్ కుమార్ రెడ్డి గారు, పచ్చర్ల గ్రామం, రాజధాని మండలం, జోగులాంబ గద్వాల జిల్లా వారు 3,690 స్వీకృతాన్ని లాగి ఆ యొక్క 2,80,000 రూపాయలు స్వీకరించవలసిందిగా వారి వేదికపై ఆహ్వానిస్తున్నామండి. ఎడ్ల నరేష్ యాదవ్ గారు, లక్ష్మీపూర్ వాస్తవం 20,000 రూపాయలండి. థ్యాంక్ యూ. పి సతీష్ కుమార్ రెడ్డి గారు, పచ్చర్ల, రాజోలు మండలం, జోగులాంబ గద్వాల జిల్లా వారు 3,690 అడుగుల దూరాన్ని లాగి రెండో బహుమతి 80,000 రూపాయలు స్వీకరించవలసిందిగా వారి వేదికపై ఆహ్వానిస్తున్నారు. నరేష్ యాదవ్ గారు, లక్ష్మీపూర్ వాస్తవం అండి. చెప్పండి, నీకు వస్తుంది చెప్పలేదు. మొత్తం 100 రూపాయలు పిన్నికడ విడుదల బ్యాంకు పోయి ఆ బ్యాంకు పోయి 80 సార్. ఏం సారంటే దాదాపు 2 గంటలు టైం పడుతుంది. శ్రీ లక్ష్మీ నరసింహ నంది బిల్డింగ్ బుల్ సెంటర్
కాసమేని రాజా చౌదరి గారు గన్నవరం మండలం కృష్ణా జిల్లా వారు ఆ యొక్క 3,900 ఫీట్ల దూరాన్ని లాగి వారికి ఇంకా నిమిషం సమయం ఉండగానే పోటీ నుంచి విరమించుకున్నారు. ఆ యొక్క మొదటి బహుమతి లక్ష స్వీకరించవలసిందిగా వారికి ఆహ్వానిస్తున్నామండి. రవీంద్రరెడ్డి గారు, ఎన్ఆర్ఐ గీతా అమరేంద్ర రెడ్డి గారు, ఉప్పరపల్లి గౌరవ సర్పంచ్ గారు చెప్పండి. ₹1,00,000 మొదటి బహుమతి కట్టుకొచ్చింది. ఒకసారి అందరూ గట్టి గంగా చెప్పండి. మొదటి బహుమతి కట్టుకొచ్చిందండి. రెండో బహుమతి చెప్పకుండా ₹100 కట్టాలి. చెప్పు. మిర్చూరు గోర్లగుట్ట హేమనాథ్ రెడ్డి గారు, గోర్లగుట్ట వారు. హేమనాథ్ రెడ్డి గారు ఉన్నారా లేరా? చూసుకో అలా లేరా? గోర్లగుట్ట హేమనాథ్ రెడ్డి వారు లేరా? రైట్. కన్సలేషన్ బహుమతిగా ₹8,000 ప్రకటించారు. బహుమతులు బహుకరిస్తున్నారండి. రైట్. గోపాలకృష్ణ రెండు చూసుకో. గోపాలకృష్ణ 2,000 16,000. 2 బాల కాబట్టి 16,000. 2 వాళ్ళలో 16,000. స్థానిక శాసనసభ సభ్యులు అచ్చంపేట నియోజకవర్గ ప్రతినిధులైనటువంటి చిక్కుడు వంశీకృష్ణ గారు ఈ యొక్క రైతు సంఘాన్ని ఉద్దేశించి తమ యొక్క సమూహంలో అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. సార్, ఇవాళ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఏర్పాటు చేసినటువంటి వృషభరాజుల బండలాగుడు పోటీలలో 12 జతలు పాల్గొనడం జరిగింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే గత సంవత్సరం నాకు నుంచి 5-6 వచ్చినట్టుంది. నేను లేదు గత సంవత్సరం, కానీ ఆల్మోస్ట్ డబల్ వచ్చినాయి. అన్నిటికి మించి ఇది ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ఈ 3 ప్రాంతాల నుంచి రావడం అనేది చాలా విశేషం. మరి దీన్ని కండక్ట్ చేసినటువంటి ఈ ఆలయ కమిటీ చైర్మన్ మా నరసింహారావు గారు, అట్లాగే వారి పాలక మండలి, మరి స్థానిక సర్పంచ్ గారు, అన్నిటి నుంచి మండల పెద్దలందరూ కూడా, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచులు, మండల పార్టీ అధ్యక్షులు, ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న సర్పంచులు, మరి వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ అన్నిటి నుంచి ఏమిటంటే ఈ ఎంకరేజ్మెంట్, ఆడవాళ్ళ కన్నా ఆ ఆటను చూసి ప్రోత్సహించే వాళ్ళే గొప్ప వాళ్ళు. ప్రేక్షకులు కూడా ఇవాళ దాదాపు 8 నుంచి 10,000 మంది వచ్చారు. చాలా సంతోషం. మరి 3:30 స్టార్ట్ అయినటువంటి ఈ పంద్యాలు ఇప్పుడు ఎంత అవుతుంది? 10 అంటే ఎన్ని గంటలు అయింది? 7:30 నుంచి 8 గంటలు, ఆల్మోస్ట్ 8 గంటలు. 8 గంటలు ఇంత సుదీర్ఘంగా నాకు తెలిసి పోటీలు స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఇంత సుదీర్ఘమైనటువంటి ఈ బండలాగుడు పోటీలు జరిగి ఉండవు అనుకుంటున్నాను నేను. సరే, ఏది ఏమున్నా ఇది ఒక ఆనవాయితీ. మామిళ్ళపల్లిలో ఉన్నటువంటి ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వచ్చేటువంటి ఈ బండలాగుడు పోటీలలో ఇది హైలైట్. ఈ సంవత్సరం చాలా హైలైట్. అన్నింటి ఎక్కడ కూడా నేను చాలా పోటీలు చూసిన, చాలా ఒక 10 చూసినా కానీ ఏదో ఒక లెంక అంటే 2 మధ్యన పడుకోవడం, అంకె పెట్టడం, లేకపోతే కూర్చోవడము, ఇటు పెట్టుకోవడం జరిగేది. ఇక్కడ వచ్చిన 12 కూడా 12 బాగానే నచ్చింది. ఎక్కడ కూడా 12 అంటే 12 కూడా బాగా లాగినాయి. కొంచెం తేడాతో అట్టిట్ అయింది. ఏది ఏమున్నా ఒకసారి మాకే నిన్న అనిపించింది ఏమిటంటే, మేమిచ్చే ప్రైజ్ మనీ మీకు నిజంగా చెప్పాలంటే ఎక్కడి నుంచి, కృష్ణా జిల్లా నుంచి, లేకపోతే కర్నూలు నుంచి, నంద్యాల నుంచి వాళ్ళకి ఆ ట్రాన్స్పోర్టేషన్ కానీ, వాళ్ళకు వాళ్ళు ఎమ్మడొచ్చినటువంటి 7 మంది వాళ్ళ భోజనాలు, అట్లాగే 12 రోజులు రావటం, మధ్యన తిండి అంటే పశువులకు పెట్టేటువంటి ఆ ఫుడ్ కానీ, మనుషుల ఫుడ్ కానీ, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఇవన్నీ కూడా నిజంగా చెప్పాలంటే సరిపోవు. మేమే ఏమనుకున్నామంటే నెక్స్ట్ ఇయర్కి ఇంకా మెరుగ్గా, ఇంకా ప్రైజెస్ కూడా పెంచి, ఇంకా అన్ని వసతులు కల్పించి, ఇంకా కొంచెం ముందుగా ఈ 3:30 కాకుండా వీలుంటే మార్నింగ్ ఒక సెషన్, ఈవినింగ్ ఒక సెషన్, మధ్యన గ్యాప్ ఇచ్చి
అట్లా అనుకుంటున్నాం. మధ్యాహ్నం భోజనం పెట్టి కొంత గ్యాప్ ఇచ్చి దాంట్లో పార్ట్ ఏ పార్ట్ బి, పార్ట్ ఏ అంతా మార్నింగ్ ఉంటుంది, పార్ట్ బి అంతా ఈవినింగ్ ఉంటుంది, రెండు కలిపి మళ్ళీ తీస్తాం. ఆ రకంగా చేయాలనే ఆలోచన ఉంది. అట్లాగే ఇక్కడ వారికి వచ్చినటువంటి వాళ్లకు అన్ని అంతా భోజన వసతులు, అకామిడేషన్ ఈ రెండు మంటలు కల్పించాలి. ఇక మరి ఇక్కడ అవసరం ఉంటే ఇక్కడ తీసుకొచ్చినటువంటి ఏవైతే వృషభరాజు ఉంటారో మరి వాళ్ళకి ఆ ఫుడ్ ఏం పెడతారో నాకు తెలియదు. కానీ గిడ్డయ్య నాయుడు, మరి గిడ్డయ్య నాయుడు గారి వారి ఆధ్వర్యంలో వారే అందరినీ కోఆర్డినేట్ చేసి దీనికి ఒక పెద్ద దిక్కు డైరెక్టర్ గా పనిచేసినటువంటి గిడ్డయ్య నాయుడు గారికి మీ అందరి తరఫున నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. రాబోయే కాలంలో మీ పేరేం పేరు ఉండే రెహమాన్, ఇంకొక పేరు నరేష్. మా రెహమాన్ ఏంటంటే సార్ ఇప్పుడే కాకుండా మధ్యన అచ్చంపేట టౌన్ లో పెట్టాలని వారికి కోరుకుంది. మాకు కూడా ఒక ఆలోచన ఉంది. దసరా పండుగ అనుకుంటున్నారు కానీ వర్షకాలం అది, వర్షం అంటే ఓకే అది దాన్ని కూడా ఆలోచన చేస్తున్నాం. మాకు ఇక్కడ ఏంటంటే నల్లమల్ల మహాబతుకమ్మ సంబరాలు ఉంటాయి మాకు. అది నేను వచ్చిన తర్వాత స్టార్ట్ చేసినాం. ఆ సంబరాల్లో ఇది కూడా పెడితే ఎట్లుంటుందని ఆలోచన చేస్తున్నాం. ఇది అంటే మంచిగానే అంటే ప్రైజ్ మనీ కూడా బాగా పెంచి మంచి వసతులు కల్పించి అది ఆనవాయితీగా జరిపించాలన్న ఆలోచన ఉంది. వీలుంటే ఈ దసరా అంటే ఈ 2026 దసరా అంటే అక్టోబర్ నవంబర్లో వస్తుంది. దాన్ని కూడా ప్లాన్ చేస్తాం. మీరన్నట్టుగానే అచ్చంపేట నడిబూటన పెడితే ఇంకా బాగా అందరికీ ఇది ఫేమస్ కావాలి. దీంతో పాటు ఇంకోటి కూడా అనుకుంటున్నాం. ఇంతకుముందు నేను చెప్పారు కదా మీరు కుక్కల పందాలు, పందులు, ఇంకేమో చెప్పారా? కోడి పందాలు కామన్, కోడి పందాలు వద్దు కానీ కుక్కలు గాజులు మా దగ్గర దిగవు ఇక్కడ. కానీ ఉంటే కుక్కలు ఉండే కానీ అవన్నీ ఇప్పుడే పొట్టేళ్ళు ఒక్క పొట్టేళ్ళు చేస్తున్నాం, ఏం చేయలేము. కాబట్టి ఇవన్నీ కూడా పెట్టని మంచిది మన సాంప్రదాయం. మంచి వాతావరణంలో మరి ఇంత పెద్ద గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా చైర్మన్ గారికి, వాళ్ళ పాలక మండలికి, అట్లాగే స్థానిక సర్పంచ్ గారికి, మరి ప్రజలకు స్థానిక సర్పంచ్ ప్రజలందరూ కూడా మన అన్నిటి మించి మేము అడిగిన వెంటనే ఒక్క మాట కూడా నోహనకుండా ఎవరి పేరు చెప్తే వాళ్ళ పేరు ఒప్పుకున్నారు. మొట్టమొదటి మరి దాత అయినటువంటి మా అమరేందర్ రెడ్డి గారు, కొత్త అమరేందర్ రెడ్డి గారికి మీ అందరి తరఫున వారికి థ్యాంక్స్ తెలియజేస్తున్నా. రెండవ బహుమతి నరేష్ యాదవ్, లక్ష్మీపూర్ నరేష్ యాదవ్ కదా, వారు కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నారు. వాళ్ళ గురించి చాలా చెప్తాం. మూడవ బహుమతి మన జగత్ రెడ్డి సర్పంచ్ అయ్యవారిపల్లి, వారు కూడా థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నాం. నాలుగవ బహుమతి మా రఘుపతి రెడ్డి గారు, రికవరీ హాస్పిటల్, హైదరాబాద్ రికవరీ హాస్పిటల్, హైదరాబాద్ గారు మాకు ఇక్కడే పొరటికల్. హైదరాబాద్ అంటే మళ్ళీ అందరూ ఆయన హైదరాబాద్ అనుకుంటారు. పొరటికల్ వాస్తవ్యులు, వారు కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. ఐదవ బహుమతి కనసలేచిన యాదయ్య గారు, అట్లాగే మా తోటపల్లి మహేష్ గారు, ఎవరెవరు ఉన్నారు అందరికీ, అట్లాగే అన్నదానం చేసినటువంటి మా అనంత ప్రతాప్ రెడ్డి గారికి, అట్లాగే మా మాజీ ఎంపీపీ వీరం, మాజీ జడ్పీటీసీ, మాజీ ఎంపీపీ అని నరసింహారెడ్డి గారు. మరి రెండు పూటలు ఒకరేమో కళ్యాణానికి, ఒకరేమో బండలాలు ఆ లైట్ ఇచ్చిన ఓనర్స్, వాళ్ళందరూ కూడా నరసింహారెడ్డి గారికి, గంగల నరసింహారెడ్డి అంటే మా దాతలపల్లె, ఒక దాతలపల్లి నరసింహారెడ్డి అంటే అయిపోయా, దాతలపల్లి నరసింహారెడ్డి గారికి మాజీ చైర్మన్, ఒకప్పుడు నేనే చేసినప్పుడు మాజీ చైర్మన్, మాది గారు అప్పుడు చైర్మన్ చేసి ఇప్పుడు మాజీ. సరే ఏది ఉన్నా అందరూ కూడా కోఆపరేట్ చేశారు. మీ మండలంలో ఉన్నటువంటి నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ అందరూ ఒక దాని మీద ఒకటే మాట మీద ఉండి మంచి కార్యక్రమాన్ని ఎక్కడ కూడా అన్వాంటెడ్ థింగ్స్ లేకుండా, అంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చాలా చక్కని వాతావరణంలో అందరికి భోజన వసతి కల్పించి మరి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కండక్ట్ చేసినందుకు వారిని అందరినీ కూడా నేను అభినందిస్తూ, రాబోయే కాలంలో ఈ ఆలయ అభివృద్ధి కోసం మేమందరం, నేనే కాదు మేమందరం కూడా కలిసి పనిచేసి దీనికి పూర్వ వైభవం తీసుకురావాలని కోరిక ఉంది. తప్పకుండా తీసుకొస్తాం. మరి వచ్చే సంవత్సరం నాటికి 3 పనులు అనుకున్నాం. అది మీకు చెప్పం, చేసి చూపిస్తాం. దానికి త్వరలోనే శ్రీకారం చుట్టి దీనికి నిన్న నేను మాట్లాడినప్పుడు అన్ని విషయాలు చెప్పాను. అన్ని ఉన్నాయి ఆలయానికి. రిచెస్ట్ టెంపుల్ ఇన్ అచ్చంపేట నియోజకవర్గంలో ఏదంటే ఈ గుడి. అత్యంత సైకమైన గుడి, కానీ ఏమి లేదు గుడిలో. అందరి చేతుల్లో ఉంది. గుడి ఆస్తులన్నీ వేరే వాళ్ళ చేతులు ఉన్నాయి. అవన్నీ కూడా బయటికి తీస్తాం. ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసి మరీ ఇంకా మరింత సంవత్సరానికి మెరుగుపరుస్తూ, మనకి ఒకప్పుడు
10-15 రోజుల జాతర, పెద్ద జాతర ఈ ఏరియాలో. అచ్చంపేట, కల్వకుర్తి, నాగర్ కర్నూలు, కొల్లాపూర్ వీటికి సెంటర్ పాయింట్. అట్లా ఉన్నటువంటి జాతరను మళ్ళీ అదే రీతికి తీసుకెళ్ళాలని కోరుతాం. మా ఆలోచన ఉంది. ప్రజలందరూ కూడా అన్నిటికి మించి ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తూ, మా సర్పంచ్కి నేను నెక్స్ట్ ఇయర్ ఈ ఊర్లో నేనే వచ్చి కూర్చొని ఈ ఊర్లో ఏం చేయాలి, తెలకపల్లి అభివృద్ధి ఏ రకంగా చేయాలి, ఇవన్నీ కూడా కూర్చొని ఏ జాతర వచ్చినప్పుడే కాకుండా ఒక నెల తర్వాత పాలక మండలి మేమంతా కూర్చొని నెక్స్ట్ ఇయర్ మనం ఏం చేయాలి అని ఇప్పుడు ప్లాన్ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ వరకు అవుతుంది. ఈ 3 పనులు ఒక 3 పనులు అనుకుంటున్నాం. అది మీకు చెప్పము. అది నెక్స్ట్ ఇయర్ మీకు చెప్తాం ఏమేమి చేసినారు. అవి 3 కూడా చేయాలని ఆలోచన ఉంది. మనందరూ కూడా సహకరించాలి, అందరూ కోఆపరేట్ చేయాలని కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన మీ అందరూ కూడా ఆ భగవంతుడు ఆయుష్యు, ఆరోగ్యం, సిరి సంపదలు ప్రసాదించి మిమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మహిళపల్లి జాతరకు వచ్చిన భక్తజనానికి మరియు గ్రామ ప్రజలకు, గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామ సిబ్బంది అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈ జాతర సక్సెస్ చేయడానికి మా గురువు గారు, మా గుడి క్లర్క్, జూనియర్ అసిస్టెంట్ అయిన రాజు చాలా కష్టపడ్డాడు. ఒక్కడై 1 man షోగా రాజు చేసిండు. మా వెంకటేష్ అనే వ్యక్తి మా అటెండరు 24 గంటలు పనిచేస్తాడు. అందరూ 15 గంటలు అయితే 24 గంటలు చేస్తాడు. మరి పద్మ వాళ్ళకు కూడా ముఖ్యంగా ఈ వారం రోజులు పోలీసు బందోబస్తు చేసి పోలీసు వాళ్ళు, శాఖ వారు మాకు చాలా సహకరించి చిన్న గడువు జరగకుండా చేసిన పోలీసు సిబ్బందికి, గ్రామ ప్రజలకు, మా సహచర మిత్రులందరూ కూడా వారి ఉదారతతో కోలాటం ప్రజలకు కానీ, తర్వాత మన దీనికి యుద్ధ పందానికి కానీ, గుడి పెయింట్కి కానీ, గుడి విగ్రహాలకు కానీ దుర్గ వెంకటేశ్వరరావు గారు, దివాచారి వీళ్ళందరూ కూడా దాతలుగా మనకి వేసిండ్రు. వీరందరూ కూడా కృతజ్ఞతలు చేస్తున్నాను. ముందుకొచ్చే జాతర కూడా మీరందరూ కూడా ఎద్దుల పందాల నిర్వాహకులు, మన కిడ్డయ్య నాయుడు, నరేష్, రాయమాను, రెడ్డి వీరందరూ కూడా మాకు మంచిగా సహకరించి గుడికి మంచిగా చేసినందుకు వారందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ కూర్చున్నాను. జాయి అలా రామసుబ్బారెడ్డి గారికి కలిసి సంతోషంగా ఉన్నాయి. నరేష్ వెనక్కి జరుగు కొంచెం. అలా రామసుబ్బారెడ్డి గారికి సంతోషం బహుమతి. బాబు ఉన్నారా? కలాం భాష పెసరవై, బాబు కలాం భాష పెసరవై ఉన్నారా? నరసింహారెడ్డి గారు, నరసింహారెడ్డి, ఇప్పటి అప్పుడు ఎవరు తీసుకుపోతే మేము ఏం చేయాలి? మా మామూలుకి వస్తుంది. ఫోటోలు కూడా అడ్డ ఉండకంటే మనం నరసింహాడి ఇప్పటితో ఎంపీ మాట్లాడుతుంది నరసింహాడి సార్ అక్కడ నుంచి వస్తుంది సార్ గంగులు. మా గుడి పాలకవర్గ సభ్యులు స్వరూప గారు, గణేష్ గౌడ్, మన శ్రీనివాస్ గౌడ్, ఈ ముగ్గురు 10 రోజులు కాదు అంతకు ముందు నుంచి కూడా చాలా కష్టపడ్డారు. వాళ్ళు కూడా మాకు ఇప్పుడు కన్సోలేషన్ అమ్ముతారు, వాళ్ళ ద్వారా ఇప్పియాలని మనం చెప్తున్నాం. ప్రదీప్ గారు కూడా రావాలి. వాళ్ళ తప్పకుండా రామసుబ్బారెడ్డి గారికి రామసుబ్బారెడ్డి ఎక్కడ 8 పంచులు బహుమతి. రామసుబ్బారెడ్డిని 2,000 రూపాయలు ఖర్చు కోసం బహుమతి. అందరూ వెళ్ళిపోతారు. రామసుబ్బారెడ్డి సయ్యద్ కలాం బాషా పెసరవై.
ఐదు కొత్తలు సత్యనారాయణ ఉన్నారా? కొత్తలు సత్యనారాయణ విజయరెడ్డి దవాజపల్లి విజయరెడ్డి దవాజపల్లి విజయరెడ్డి శాసనసభ సభ్యులు ఇంతవరకు అమూల్యమైన టైంని కేటాయించి మాకు ప్రస్తుతం ధన్యవాదాలు అలా కలుగుతున్నాం. మా తరఫున కూడా ఒంగోలులోకి పసుపుకుంటారు సార్. దసరా నాటికి కంపల్సరీగా మన తీర్మానం నీటుగా 2 రోజులు కూడా